అమరావతి రాజధాని హద్దులపై అయితే సిఆర్డీఏను మరియు కూటమి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందని చెప్పాలండి. ఇప్పుడు మనం ఆ స్పష్టత విషయంలో కూలంకుషంగా చర్చించుకుందాం. మంగళగిరి వై జంక్షన్ కు బదులుగా నవులూరు ఆగ్నేయ దిశగా గుర్తింపు చేయబోతా ఉన్నారు. శక్తికి సంకేతంగా బ్రహ్మస్థానం, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో అనంతవరం పార్కు కూడా రాబోతా ఉంది. ఇక మాస్టర్ ప్లాన్ ప్రకారం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మాణం జరగనుందండి. తూళ్లూరు మండలంలో పాటు మంగళగిరి, తాడేపల్లి నియోజకవర్గాల్లోని 25 గ్రామాలను ఇందుకోసం ప్రతిపాదించడం జరిగింది. అమరావతికి ప్రభుత్వం లక్ష్మణ రేఖ గీసింది అని చెప్తా ఉన్నారు. రాజధాని నగరం అధికార పరిధిలోని నెలకొన్న అస్పష్టతను తొలగిస్తూ మంగళగిరి వద్ద ఓయి జంక్షన్ అనే సూచనను నవులూరు గ్రామం ఆగ్నేయ సరిహద్దుతో భర్తీ చేయడం ద్వారా రాజధాని నగరం యొక్క సరిహద్దుని వివరణను, ప్రాంత పరిమితులను పునర్నిర్వచించింది. రాజధాని నగరానికి మంగళగిరి ఆటో నగర్ పై జంక్షన్ 3 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 10 కిలోమీటర్ల పైన ప్రధాన రహదారి మార్గం అందుబాటులో ఉంటుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు నెలకొన్న వివాదానికి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. ఓయి జంక్షన్ నవులూరు హద్దులపై స్పష్టత ఇవ్వాలని సిఆర్డీఏ కమిషనర్ ను ఆదేశించిందండి. ఈ నేపథ్యంలో ఓయి జంక్షన్ కు బదులు నవులూరు ఆగ్నేయ వరకు రాజధాని సరిహద్దుగా మార్పు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసేసింది. గత 10 ఏళ్ల క్రితం నార్మన్ ఫాస్టర్ సంస్థ రాజధానికి డిజైన్ రూపొందించినప్పటికీ సింగపూర్ కన్సార్డియంలతో రూపొందించుకున్న మాస్టర్ ప్లాన్ అమల్లో ఉండేది. అయితే మారుతున్న కేంద్ర ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు అనుగుణంగా డిజైన్లలో మార్పులు తప్పనిసరిగా మారింది. గత 5 ఏళ్లుగా రాజధానిపై నెలకొన్న అవరోధాలకు ఒక్కొక్కటిగా అధిగమిస్తూ కూటమి ప్రభుత్వం పునర్నిర్మాణానికి అంకురార్పణ చేసిన నేపథ్యంలో హద్దులపై స్పష్టత ఇచ్చింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగర నిర్మాణం జరగనుంది. తుళ్లూరు మండలంలో పాటు మంగళగిరి, తాడేపల్లి నియోజకవర్గాల్లోని 25 గ్రామాలను ఇందుకోసం ప్రతిపాదించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం, అంతర్గత రహదారులు, జాతీయ రహదారులు, రాజధాని రహదారుల అనుసంధానంతో డిజైన్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. తాడేపల్లి మండలం, ఉండవల్లి, తుళ్లూరు మండలం, వెంకటాపాలెం, మల్కాపురం, తాళ్లాయపాలెం, రాయపూడి, దొండపాడు, అనంతవరం నుంచి మంగళగిరి మండలం నీరుకొండ, కూరగల్లు సమీపంలో నుంచి మంగళగిరి ఆటోనగర్ ఓయి జంక్షన్ వరకు గతంలో రాజధాని సరిహద్దులుగా గుర్తించారు. తాజాగా నవులూరు ఆగ్నేయ సరిహద్దుగా మార్చారండి. తాడేపల్లి, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ లను కలుపుతూ భవిష్యత్తులో మెట్రో పాలిటన్ సిటీగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ యోచన. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి పెనుమాక, ఉండమల్లి మీదుగా జాతీయ రహదారి 16తో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తా ఉంది. దీంతో పాటు E13 రహదారిని మంగళగిరి ఎయిమ్స్ మీదుగా NH16 కోల్కతా, చెన్నై రహదారితో కలపనున్నారు. 5 ఏళ్లు అర్ధాంతరంగా నిలిచిపోయిన అనంతరం పునర్నిర్మాణంతో కొద్దిపాటి మార్పులు తప్పనిసరి చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరి ఆటోనగర్ ఓయి జంక్షన్ నుంచి నవులూరు ఆగ్నేయంగా మార్చినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా గతంలో 2014-19 మధ్య కాలంలో సింగపూర్ సంస్థలు కోర్ క్యాపిటల్ ప్రాంతంలో కొంత స్థలాన్ని వదిలేసి గ్రీనరీ నింపాలని ప్రతిపాదించాయి. వాస్తు ప్రకారం దీన్ని బ్రహ్మస్థానంగా పరిగణిస్తూ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ ప్రతిపాదనను అంగీకరించారు. రాజధాని నగరానికి తనమాలికంగా ఈ ప్రాంతాన్ని న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉండేది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల మన వసంతోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన అనంతవరం, నెక్కల్లు ఉద్యానవనం ప్రాంతాన్ని బ్రహ్మస్థానంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తానికైతే రాజధాని రుణ సహకారం అందిస్తున్న ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైతం హరితవనాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడికి ప్రతిపాదిస్తున్నాయట. రాజధాని ప్రాంతంలో 31 కిలోమీటర్ల మేర విస్తరించిన కృష్ణానది పరివాహక ప్రాంతంలో రివర్ ఫ్రంట్ రాజధాని నిర్మాణం చేపట్టి గ్రీన్ బ్లూ కాన్సెప్టులలో 30% భూమిని అభివృద్ధి చేయాలని మాస్టర్ ప్లాన్ అయితే నిర్దేశిస్తా ఉంది. ఈ మేరకు ప్రణాళికలు కూడా సిద్దమవుతున్నాయి. ఇదిలా ఉండగా అమరావతిని దేవతల రాజధానిగా సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించిన నేపథ్యంలో బ్రహ్మస్థానం దైవశక్తికి సంకేతంగా నిలుస్తుందని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ భవనాలు రూపుదిద్దుకుంటున్న నేలపాడు, రాయపూడి, వెలగపూడి సమీపంలో నెక్కల్లు, అనంతపురం ప్రాంతాన్ని బ్రహ్మస్థానంగా కేటాయించాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం స్పష్టత ప్రకటించాల్సి ఉంది. అమరావతి శక్తివంతమైన ప్రాంతం కనుకే 5 ఏళ్లుగా గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన కార్యరూపం దాల్చకుండా న్యాయస్థానాలు సైతం ఏకైక రాజధానిగా ప్రకటించాయని రైతులు నమ్మకంగా ఉన్నారండి. మరి ఈ విషయంలో అమరావతి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.